శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? తప్పకుండా అండి. ఆదాయము వ్యయము రాజ్యపూజ్య అవమానాలు తీసుకుంటే 11 and 5 అంటే ఆదాయం 11, వ్యయం 5 ఉంది. సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన కూడా ఏం లేదు. కాకపోతే జనరల్గా వీళ్ళకి ఏదైనా ఇప్పుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక అంత గొప్పగా లేదు అన్నప్పుడు వీళ్ళు ఎంత దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి ఆరాధన లేదా కాలభైరవ అష్టకం చదువుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి వృశ్చికం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఆదాయ వ్యయాలు ఓకే, బట్ రాజపూజ్య అవమానాలు మాత్రం కొంచెం 2 అంటే మెచ్చుకునే వాళ్ళు 2 అయితే అవమానించే వాళ్ళు 6 ఉన్నారు. కాబట్టి అవమానం తగ్గాలి అంటే కనుక గణపతి ఆలయాలకు వెళ్తూ ఉంటే లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది, రాజపూజ్యం పెరుగుతుంది. అయితే మిగతా ప్లానటరీ పొజిషన్స్ పరంగా వీళ్ళకి ఎలా ఉంది ఏంటని చెప్పేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృశ్చికం వారికి పంచమంలో శని ఉన్నందుకు 4లో కేతువు, దశమంలో 4లో రాహు, దశమంలో కేతువు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఆ గురువు నవం మనకి జూన్ నుంచి భాగ్యంలోకి వస్తాడు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే తొందర అంటే ఇప్పుడు టాపిక్గా తీసుకోవాలి, ఇప్పుడు ఈ నిర్ణయం అంత ఫాస్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడేమో తొందరగా తీసుకుంటారు తెలియక. ఇది హర్రీగా వెంటనే తీసుకోవాలన్నప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. వీళ్ళు ఈ డిఫరెన్స్ తెలుసుకోగలగాలి. అంటే ఏది నేను తొందరపడి తీసుకోవాలి, ఏది నేను లేట్గా తీసుకోవాలి. ఈ క్లారిటీ పెంచుకుంటే వీళ్ళ లైఫ్ బాగున్నట్టే పంచమంలో శని ఉన్నందుకు. అలాగే 4లో రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో నేను పలానా దేశంలో సెటిల్ అవ్వాలి, పిఆర్ రావాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలనుకునేటువంటి వారికి వృశ్చికం వారికి ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి అనుకూలత ఉంది. నవంబర్ తర్వాత 3లోకి వస్తాడు రాహు. సో అక్కడ నుంచి కొన్ని డేర్ స్టెప్స్ తీసుకుంటారు. ఉన్న దేశంలోనే కొంచెం ప్లేసెస్ కూడా మారుతారని చెప్పచ్చు మనం. అలాగే వీళ్ళకి ఉపాసన కూడా ఎక్కువ కాలభైరవుని చేస్తే మంచిది, కాస్త నువ్వులు దానంగా ఇస్తే మంచిది, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి బాగుంటుంది. అండ్ అట్లాగే పెద్ద మొత్తంలో ఓడీస్ కానీ మనకి బ్యాంక్స్ నుంచి సపోర్ట్ కూడా జూన్ నుంచి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే వీరికి ఉద్యోగ విషయంలో తొందరపడేదో ఇప్పుడు ఎలా ఉంటుందంటే విరక్తి వైరాగ్యం, అబ్బా నాకు చేయబుద్ధి కావట్లేదు. కొంతమందికి చూడండి అర్థం కాదు, ఎందుకు మానేస్తున్నట్టేమో నాకు అర్థం కావట్లేదు, చేయబుద్ధి కావట్లేదు అంటారు. ఎందుకు చేయబుద్ధి కావట్లేదు? మంచి ఆఫీస్ కాదా అంటే మంచి ఆఫీసే, మంచి బాసే, శాలరీ కూడా బాగానే ఉంది, కానీ నాకు చేయబుద్ధి కావట్లేదు అని మానేస్తారు. ఇలాంటి సిమ్టమ్స్ పెరుగుతుంటాయి దశమంలో కేతు ఉన్నప్పుడు. అందుకని ఏంటంటే ఎక్కడో ఏదో రికగ్నైజేషన్ తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి, అందుకని చేయబుద్ధి కావట్లేదు అంటారు, గుర్తించట్లేదు అంటారు, ఇట్లాంటివి ఉంటుంటాయి. దీనికి ఏంటంటే వీళ్ళు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః అనే మంత్రం చేస్తూ ఉంటే మంచిది. అయితే వీళ్ళకి నవంబర్ తర్వాత కేతు అష్టమంలోకి భాగ్యంలోకి వెళ్తాడు. అక్కడ నుంచి కొంచెం ఈ కెరియర్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మార్పు వస్తుంది. బట్ ఎప్పుడైతే నవంబర్ నుంచి వెళ్తాడో వీళ్ళకి ఇక్కడ నుంచి భక్తి యోగం పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ క్షేత్రాలు తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి అనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. సో ఇది అయితే వీళ్ళు ఎంత కాలభైరవుడు అష్టకం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, ఇవి చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జరిగేది ఏంటంటే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు. వీళ్ళు ఈ సంవత్సరం నవంబర్ వరకు జాగ్రత్త తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో అదొకటి చూసుకోగలిగితే అయితే నవంబర్ వరకు రాహు ప్రభావం కూడా ఉంటుంది. నవంబర్ నుంచి కొంచెం తగ్గుతుంది, కానీ శని ప్రభావం పంచమంలోనే ఉంటుంది. కాబట్టి సంవత్సరం అంతా నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు, అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి ఈ యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా
అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా పంచగ్రహ కూటం అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతాను కూడా 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.